ఎందుకు ఇలా జరుగుతుంది? ఆడవాళ్ళు క్రైమ్ రేటు పెరగడానికి గల కారణాలు ఏంటి మేడం? నిజం చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేస్తున్నారు, ఆడవాళ్ళని చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు, తల్లిని చంపేస్తున్నారు. అంటే అప్పుడు మగవాళ్లే చంపేవారంటే మగవాళ్ళనే కాదు, యాంగర్ మేనేజ్మెంట్ అనేది లేడీస్కి ఎక్కువ ఉంటుంది, ఓపిక ఎక్కువ ఉంటుంది, సహనం ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళు ఏంటంటే కొన్ని సందర్భాల్లో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు. సో వాళ్ళ ఎమోషన్స్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు కాబట్టి కోపం ఎక్కువ ఉంటుంది. ఆ కోపంలో ఏంటంటే ఆ యాంగర్ లో ఏదో ఒక తప్పు చేసేసి చంపేసి లేకపోతే అటెంప్ట్ మర్డర్ చేసేసి తర్వాత వాళ్ళు రిలైజ్ అయ్యేవాళ్ళు. వాంటెడ్ గా చంపేవాళ్ళు చాలా తక్కువ. అంటే ఒక దేశంలో ఈ మర్డర్లు అయితే ఒక సంవత్సరంలో అందులో ఒక 900 మర్డర్స్ ఏంటంటే అనుకోకుండా జరిగినాయి. అంటే సెల్ఫ్ డిఫెన్స్ గానీ లేకపోతే ఏదో కారణంలో ఆ కోపంలో కొట్టేయడం గానీ అలా జరిగేది. ప్లాన్డ్ గా అనేది చాలా తక్కువ జరిగాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని ప్లాన్ ప్రకారంగా జరుగుతున్నాయి. అనుకోకుండా ఏదో సందర్భంలో సెల్ఫ్ డిఫెన్స్ కోసమో లేకపోతే ఒక మాస్ అటాక్ జరిగినప్పుడు చనిపోవడం అనేది చాలా తక్కువ. ప్లాన్ చేసి దానికి ఒక స్కెచ్ గీసుకుని ఈ మనిషిని చంపేద్దాం అనేది జరుగుతున్నాయి. సో ఆడవాళ్ళని ఎందుకు ఎక్కువైపోయిందని అంటే ఇలాంటి ఆడవాళ్ళకి ఒక భావం ఉన్నది, నా లైఫ్ ఏదో అయిపోయింది, నేను బయట వాళ్ళు బ్రతుకుతున్నంత సంతోషంగా లేను, అంత ఎంజాయ్ చేయట్లేదు, నాకు నా కూతురు అడ్డుంది, నా కొడుకు అడ్డుకున్నాడు, లేదా నా హస్బెండ్ అడ్డున్నాడు, మా అత్తగారు ఉంది, అమ్మ ఉంది, సేమ్ ఇదే కారణంతో హత్యలు చేస్తున్నారు. అంటే ఆస్తి కోసం హత్యలు చేసేవాళ్ళు లేరు.